గుడ్ మార్నింగ్ గైస్. సో ఇవాళ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గ్లౌజ్ వేసుకోవచ్చా? పార్కింగ్లో నేను తీసేసి వేసుకోవచ్చు. సో ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే రైడ్ కండక్ట్ చేసేది ఉంది. సో బయటకు వెళ్ళి స్టార్ట్ చేద్దాం. చేద్దాం. ఇట్లా ఉండాలి రోడ్స్. ఖాళీగా. ఇదొకటి కొత్తగా ఇన్స్టాల్ చేయించా ఛార్జర్ది. మనకి గోప్రో ఫోన్స్ అవన్నీ కావాలితే మనం ఇక్కడే ఛార్జ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేసేసుకొని. ఆక్స్ లైట్స్ హై బీమ్ సిటీలో యూజ్ చేయడం తగ్గించండి. ఇన్ కేస్ ఎవరైనా యూజ్ చేస్తున్నారంటే బాగా ఫైనల్ వేస్తున్నారు పోలీసులు. నేను వెళ్ళాల్సింది ఇప్పుడు 15 కిలోమీటర్స్. అక్కడి నుంచి రైడ్ ఆర్గనైజ్ చేయాలి. సాంగ్స్ అన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్కామ్ ఉంది. అప్పుడే కాల్. మా ఏం కన్స్ట్రక్షన్స్ 1 వీక్ వరకు ఇది ఉండేదే కదప్పా. ఫస్ట్ ఫ్లోర్ లేపేశారు అప్పుడే. ఇదే ప్రాబ్లం కనెక్ట్ చేసుకోకపోతే. అమ్మా కనెక్ట్ కా. పేరవమ్మా. ఓకే. మార్నింగ్ భలే ఉంటుంది సాంగ్స్ ప్లే చేసుకుంటూ వెళ్తే. సో ఇక్కడ ఒక రైల్వే క్రాసింగ్ ఉంది. ఏమిరా చేస్తున్నారు? ఇలా బయటకు వచ్చి ఎన్ని రోజులైందంటే మార్నింగ్ క్రేజీగా ఉంది. ఆ ఫీలే వేరే అసలు.
సిటీలో ఎలక్ట్రిక్ బైక్ యూస్ చేస్తా, ఇట్లా ఎలక్ట్రిక్ స్కూటర్. పికప్ ఉంటుంది, ఏమన్నా ఉందా ఇది 400 calories అచీవ్డ్ అంట మార్నింగ్ వర్కౌట్ చేస్తే. సో నార్మల్ మోడ్లో ఈజ్ ఫైన్, ఓకే. ఎప్పుడు యూస్ చేస్తే స్పోర్ట్ మోడే హెవీ పుష్ ఉంటుంది ఇంట్లో అయితే. ఇంకెప్పుడు పట్టుకోలేడు దీంట్లో మిమ్మల్ని. 7, 6, 5, 4, 3, 2, 1 గో. ఓకే, వెనకాల వీల్ స్పిన్ అవుతుంది రన్నింగ్లోనే. సో స్పోర్ట్ మోడ్లో అయితే 1%కి 2 kilometers పోతుంది అనుకోండి, మీరు ఇచ్చే టోటల్ బట్టి. ఐ థింక్ ఇవాళ భారీగా వర్షం వచ్చేదట్టుంది, జల్దీ రీచ్ అవుతాయి, ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటి తెలుసా ఈ వెహికల్కి, ఈ హైట్ ఉన్న వాళ్ళు, లైక్ నేను 6.1 ఉంటా, నేను ఇట్లా కాళ్ళు పెట్టుకున్నానంటే నా బ్యాక్ బెండ్ అవుతుంది. పోస్చర్ నాకు ఎంత అంటే బ్యాక్ హెవీగా పెయిన్ వస్తుంది. సో ఏం చేస్తానంటే కాళ్ళు బ్యాక్ ఫుట్ రెస్ట్. బాస్ హ్యాండిల్ బార్ చూస్తున్నారా, చూడండి వాళ్ళే షేక్ అవుతా ఉంది. ఓకే, లెగ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాక్ ఫుట్ రెస్ట్ పైన ఇట్లా పెట్టేసుకుని ఇట్లా కూర్చున్నానంటే కొంచెం ఐ కెన్ ఫీల్ బెటర్. ఓ వర్షం మస్తు వచ్చేటట్టుంది, జల్దీ రీచ్ అయిపోతే మనకు గోప్రోకు మంచిది. మనము వాటర్ ప్రూఫ్ కాదు, గోప్రోను వాటర్ ప్రూఫ్ కాదు. అరే డుకాటి స్క్రాంబ్లర్, దాని వీల్ చూసారా, వీల్ బేసం. నో కమెంట్స్. ఓ గాడ్, క్రేజీగా ఉంది బండి. దీంట్లో అయితే భారీగా పుల్ చేయట్లే ట్రాఫిక్లో అయితే, కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఇది CBS కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అని అలవాటు అవ్వాలి. బట్ మచ్ బెటర్ దెన్ నార్మల్ స్కూటర్స్ ఉంటాయి కదా, దానికన్నా మచ్ బెటర్ CBS. ఇట్ యాక్ట్స్ లైక్ ABS, బట్ స్లిప్ అవుతుంది. అరే వర్షం స్టార్ట్ అవ్వమ్మా, చినుకులు పడుతున్నాయి. ఓ తల్లే పడక తల్లే, అప్పుడే ఏదో ఇప్పుడు స్టార్ట్ చేశాను. సర్వీస్ రోడ్లో వెళ్ళడమే చాలా బెటర్. ఇక్కడ చూడండి, జరగమ్మ. మా స్పోర్ట్ మోడ్లో పికప్ అంటే పికప్ ఇన్స్టెంట్. చూద్దాం ఇప్పుడు. ఓహో అరే బస్సెస్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అమ్మ తెలిసి బుద్ధి పొరపాటును కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్ళకూడదు బస్సెస్కి. ఈజీగా 90-95 క్లాక్ చేయొచ్చు. బట్ కంపేర్డ్ టు పెట్రోల్ బైక్స్ ఇది ఎంత స్పీడ్ ఉంటుందో, ఈక్వల్ ఉంటుందో లేకపోతే ఏమన్నా ఇది ఎక్కువ చూపిస్తుందో తెలియదు. కానీ నాకు
నా బైక్లో ఇంత స్పీడ్ వెళ్తే ఐ డజంట్ ఫీల్ లైక్ ఇంత స్పీడ్ వెళ్తున్నాను అని. ఇక్కడ కాడు బిస్నల్లి దగ్గర కూడా పోలేదు ఇంకా. అయ్యో ప్లీజ్, ఐ హోప్ సో ఇట్ డజంట్ రైన్. ఫస్ట్ గోప్రో తీసి లోపల పెట్టాలి ఇన్ కేస్ ఇఫ్ ఇట్ రైన్స్. నేను ఇంకా 10 kilometers పోవాలి. పడుతుంది స్వామి. ట్రాఫిక్లో చూడండి. నేను స్పీడోమీటర్ చూడడం లేదు, నేను గోప్రో తీసేస్తున్నా. వాన పడిందంటే 35,000 ఒక్క. బెంగళూరులో మనకెంత సాడ్గా ఫీల్ అవుతామంటే, నువ్వు ఒక్కడే తప్ప అందరూ కపుల్సే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ చూస్తున్నారా, కపుల్స్ బ్యాక్ ఆగారు ఒకళ్ళు. ఈ మిర్రర్లో చూపిస్తా చూడండి, కనిపిస్తుందా? వాళ్ళు కపుల్స్. ఇందుకే బేజారయ్యేది.